పెళ్ళి 10 years అవుతుంది నాకు. చాలా తిరిగి ఇక్కడికి వచ్చాము. మేడం దగ్గరికి వస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకు IVF చేశారు. ట్విన్స్ వచ్చారు. చాలా సంతోషం. మేడం నాకు ఒక దేవత లెక్క. హ్యాపీగా ఉంది. నా వయసు 34. నాకు మేడం మంచి మందులు ఇవ్వడం ద్వారా, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా నాకు 4 సంతానం కలగడం జరిగింది. 4 హార్ట్ బీటర్స్ ఒకటే కాన్పులో. నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను పద్మజ మేడం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు 3 సక్సెస్ అయిపోయారు. చాలా సంతోషంగా ఉంది. మేడం దగ్గరకు వచ్చిన తర్వాత 3 హార్ట్ బీట్ బాగున్నాయి. ఓకే మేడం, చాలా థ్యాంక్ యూ మేడంకి. తను ఒక దేవత నా దృష్టిలో. నేను ఈ సంవత్సరం 21 సంవత్సరం నుంచి పిల్లల కోసం అనేక దిక్కల మందులు వాడానండి. ఎక్కడ నాకు ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా సక్సెస్ అవ్వలేదు. నేను అందరూ పేమెంట్ వద్దని వదిలేసుకున్న కొన్నాళ్ళకి వీడియోలో నేను మా ఆయన గారు చూశారండి. ఎంత ఏది ఉన్న వాళ్ళకన్నా పిల్లలు పుడుతున్నారంటే 18 అమ్మగారి దగ్గరికి వెళ్తే మనకు పుడతారని మా ఆయన గారు తీసుకొచ్చారండి. తీసుకొస్తే అమ్మగారి దగ్గరికి వచ్చి ఫస్ట్ సారి ఫెయిల్ అయ్యిందండి. ఫెయిల్ అయితే కొంచెం అప్సెట్ అయ్యానండి. ఈసారి కానీ సక్సెస్ అయిపోతే నేను పథకం వేస్ట్ అనుకున్నానండి. కానీ దేవుడు అమ్మగారు నా ఎంతండి నాకు సంతాన యోగం కలిగిందండి. 18 అమ్మగారికి నేను జన్మంతా రుణపడి ఉంటానండి. పెళ్ళై 4 సంవత్సరాలు అయిపోయింది. బాగా తెలియదు ఇంకా ఖర్చులో IVF తీసుకున్నట్టున్నది. నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యారేజ్ అయ్యాక నాకు 15 years బాబు. తర్వాత ఇంత గ్యాప్ తర్వాత నాకు పిల్లలు కారు అన్న ఆలోచనలో ఉండి ఆశలు వదులుకున్నాము. అలాంటి టైంలో నాకు ఈ మేడం విషయం తెలిసి మేడంని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నాకు ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి ఇప్పుడు నాకు 3 పిల్లలు అని క్లారిటీ వచ్చేసింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేడం ఎప్పుడు మర్చిపోలేము. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అప్రూవ్ అయ్యి 1 year ఎందుకు వచ్చింది అవ్వలే. 3 years ఉన్నాము. 3 yearsలో 1 year హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకున్నాము. 1.5 lakh వరకు పెట్టాము. అక్కడ 6 monthsలో కానీ అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ కరీంనగర్లో బాగా తీసుకోవడానికి నాకు వచ్చాను. నాకు ఇప్పుడు ట్విన్స్. నాకు ఇప్పుడు ఐమ్ సో హ్యాపీ.